ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని, అందుకోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం రోజున పెద్దమ్మ తల్లి దేవాలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోనెల సమ్మన్న మాట్లాడుతూ ప్లాస్టిక్ రహితంగా పేపర్లు, ప్లేట్లు, డిస్పోజల్ గ్లాసులు వాడకుండా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మోదుగా ఆకులలో భోజనం వడ్డించి స్టీల్ గ్లాసుల్లో నీటిని సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బట్ట సంచులను వాడాలని, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ప్లాస్టిక్ సంచులను ఉపయోగించడం వల్ల కాలువలు మూసుకుపోవడం, భూగర్భ జలాలు కలుషితమై రానున్న రోజుల్లో మానవాళి తీవ్ర పర్యావరణ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. పెద్దమ్మ తల్లి ఆలయం దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు గోడెల సమ్మన్న ముదిరాజ్ తెలిపారు. శతం దీర్ఘమాయో శతమానం భవతి శతాయో వరసతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. శ్రీ ఆదిపరాశక్తి దేవతా పరిపూర్ణ కరుణాకరాసిద్ధిరస్తో. శతమానం భవతి శతాయో వరసతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. మనో వాంఛాబలసిద్ధిరస్తు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. మనో ఆంశిరస్తు దేవతా పరిపూర్ణ కరుణాకరాసిద్ధిరస్తో. ఫోటోలు కొట్టాలి. సరే రెండు అవుతాయి కానీ పరిపూర్ణ కరుణాకటాక్షిద్ధిరస్తు. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోవాంఛ బలసిద్ధిరస్తు.